హలో ఎవరివన్, ప్రజెంట్ అయితే కృష్ణ బటర్ బాల్స్ దగ్గర అయితే ఉన్నామండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు అయితే చూడండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, అదే కృష్ణ బటర్ బాల్. అక్కడ చూస్తున్నారు కదా దూరంగా, కృష్ణస్ బటర్ బాల్ అండి. కృష్ణస్ బటర్ బాల్ 6-7 శతాబ్దాల్లో పల్లవ వంశస్థులైన నరసింహవర్మన్ అయితే అక్కడి నుంచి కదిలించడానికి చాలా విశ్వ ప్రయత్నాలు అయితే చేశారండి. ఇంచు కూడా కదలలేదు. ఈ కృష్ణ బటర్ బాల్ 250 టన్స్ అయితే ఉంటుంది. 1908లో అప్పటి గవర్నర్ అయిన ఆర్థర్ యావ్లాక్ 7 ఏనుగుల సాయంతో తరలించడానికి అయితే విశ్వ ప్రయత్నాలు అయితే చేశారండి. ఈ బండరాయి సగం గోళాకారంగా అయితే ఉంటుందండి. భారతీయ తమిళ రాజు రాజరాజ చోళుడు 9-10 శతాబ్దాల్లో ఈ భారీ బండరాతినైతే సమతలం నుండి పేరునైతే పొందారండి. ఇది తంజావూరు బొమ్మ అని పిలువబడే ఎప్పుడూ పడని మట్టి బొమ్మల సృష్టికి అయితే దారితీసింది. కృష్ణస్ బటర్ బాల్ చూసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి త్రిమూర్తి కేవ్స్కి అయితే వెళ్దాం. అక్కడ మనం చూసుకుంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర విగ్రహాలు అయితే ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. అవి కూడా చూద్దాం. త్రిమూర్తి కేవ్స్కి వెళ్ళే దారిలో మనకైతే ఏనుగు, నెమలి, అదేవిధంగా కోతి ఉన్న విగ్రహాలు అయితే కనిపిస్తాయండి. మనం ప్రజెంట్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర కేవ్స్ దగ్గర అయితే ఉన్నామండి. అదే త్రిమూర్తి కేవ్స్ దగ్గర అయితే ఉన్నాం. మనం ప్రజెంట్ అయితే బ్రహ్మదేవుడు ప్రతిమను అయితే చూస్తున్నాం. నెక్స్ట్ శివుడు మనకి ఇక్కడైతే విగ్రహం రూపంలో అయితే ఉంటారండి. చూశారు కదా. మన తర్వాత విష్ణుమూర్తి అయితే ఉంటారండి. మనం ప్రజెంట్ అయితే విష్ణుమూర్తి దగ్గర అయితే ఉన్నాం. ఈ 3 కలిపి త్రిమూర్తి కేవ్స్ అయితే అంటారండి. త్రిమూర్తి కేవ్స్ బయట స్తూపాకారంలో ఉన్న నీటి కొలను అయితే చూడొచ్చండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే నీటి కొలను. అదేవిధంగా ద్రౌపది స్నానం ఆచరించారని పురాణాల్లో చెప్పుకుంటారండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే త్రిమూర్తి కేవ్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఇది చూస్తున్నారు కదా, ఇదే త్రిమూర్తి కేవ్స్. ఇక్కడ నుంచి మనం బటర్ బాల్ చూసుకున్నాం. అక్కడ నుంచి అటువైపు ఏవేవి ఉన్నాయో అక్కడికైతే వెళ్ళిపోతామండి. మనం కొటికల మండపం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే. మనం ప్రజెంట్ అయితే కొటికల మండపం దగ్గర అయితే ఉన్నామండి. చూశారు కదా, కొటికల మండపం. కొటికల మండపం చూసుకొని గణేష్ రథం దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా గణేష్ రథం. మనం ప్రజెంట్ గణేష్ రథం దగ్గర అయితే ఉన్నామండి.
లోపల చూసుకుంటే వినాయకుడి విగ్రహం అయితే ఉంది, చూశారు కదా. గణేష్ రథం చూసుకొని రాయి గోపురానికి అయితే వెళ్దామండి. రాయి గోపురానికి వెళ్ళే ముందు వరాహ కేవ్స్కి అయితే వెళ్దాం. మనం ప్రజెంట్ అయితే వరాహ కేవ్స్ దగ్గర అయితే ఉన్నామండి. వరాహ విగ్రహం చూసారా ఎంత పెద్దదుందో. ఆ వరాహ విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయండి. చూసుకుంటే మరికొన్ని దేవుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. వరాహ విగ్రహంతో పాటు దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా. వరాహ కేవ్స్ చూసుకొని రాయి గోపురానికి అయితే వెళ్తున్నామండి. అక్కడికైతే వెళ్ళిపోదాం. రాయి గోపురానికి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి రాయి గోపురం. ప్రెజెంట్ రాయి గోపురం దగ్గర అయితే ఉన్నామండి. చూసారు కదా రాయి గోపురం. ఈ రాయి గోపురం దగ్గర సింహాలు, ఏనుగులు విగ్రహాలు అయితే కనిపిస్తాయండి.